అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో దేని గురించి చేస్తున్నానో మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. ఈ వీడియో దేని గురించి చేస్తున్నానంటే నేను మా ఊర్లో ఒక చిన్న జాతరలాగా చేస్తున్నారనమాట. సో దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా కల్చర్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ డే జాతర ఉందని మేమైతే మా ఇంటి దగ్గరే గోరింటాకు చెట్టు ఉంది. సో దాన్ని చెంపుకొని అయితే గోరింటాకు పెట్టుకున్నాము. ఆ క్లిప్ నేను మిస్ అయిపోయాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇంకా మార్నింగే అందరు లేసేసి అందరు తల స్నానాలు చేసుకొని రెడీ అయితే అయిపోయాము. ఇక్కడ నేను పూజ కూడా చేసుకున్నాను. అక్కడ కొబ్బరికాయ కొట్టాను కదా, సో అది మా చెట్టుదే అండి. అప్పటికప్పుడు మా నాన్న తెంపి దాన్ని అంతా పీచ్ అంతా తీసేసి కొబ్బరికాయ అయితే నేను కొట్టేశాను. పూజ కూడా నేనే చేసేసానండి ఈరోజు మా ఇంట్లో. అండ్ ఇక్కడ బెల్లం ప్రసాదం కోసం బెల్లం అయితే పగలగొడుతున్నాను. మా చెల్లెలు అయితే ఇలా కూడా పగలగొడతారా అక్క అని నన్ను కామెడీ చేస్తుందనమాట. ఎలాగైతే ఏమి ఇలా ప్లేట్లో చేసుకుంటేనే ఇంకొంచెం హైజీన్గా ఉంటుంది అండ్ అలాగే నీట్గా కూడా ఉంటుందని నేను తనకి చెప్తున్నాను. ఇక్కడ నేనైతే బెల్లం అన్నం చేస్తున్నాను. ఈ రెసిపీ ఆల్రెడీ మీకు అందరికి వచ్చి ఉంటుంది. సో అందుకే నేను ఆ రెసిపీ ఫుల్గా ఏం చూపించట్లేదు. కొన్ని ఒక గ్లాస్ అంతా స్టోర్ బియ్యం నీట్గా వాష్ చేసేసుకొని అందులో కొంచెం తగినంత వాటర్ పోసేసి తర్వాత బెల్లం పోసుకోవడమే. చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది అండ్ అలాగే అప్పటికప్పుడు మనం ప్రసాదానికి పెట్టుకోవాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అనొచ్చు. ఈ బెల్లం అన్న అయ్యేలోపు మా ఇంట్లో వాళ్ళని మీకు పరిచయం చేస్తాను రండి. తనైతే మా డాడీ అనమాట. మా నాన్న చాలా ఇన్నోసెంట్ అనమాట. మేమైతే డాడీ అని చెప్పను కానీ నేను నాన్న అనే అంటాము. ఇంకా చెప్పాలంటే మా భాషలో బా అని అంటాం అనమాట. తను మా సిస్టర్ది ఇంటర్ అయిపోయింది. సో తను డిగ్రీ కోసం జాయిన్ అవుతుందనమాట. మేమిద్దరమే అండి, మాకెవరు బ్రదర్స్ ఎవరు లేరనమాట. నేను మా సిస్టరమే. ఇంకా నాకు మ్యారేజ్ అయిపోయింది. సో నాకున్నది మా సిస్టర్ మాత్రమే. తిను అయితే మా అమ్మ అనమాట. మా అమ్మకి వీడియోస్ అంటే ఎంత పిచ్చో ఇంకా మీకు ఈ ఫ్యూచర్ వీడియోస్లో అర్థమయ్యే ఉంటుంది. నేను పల్లెటూరుకి వచ్చిన తర్వాత తన రెసిపీస్ నేను క్యాప్చర్ చేస్తూ ఉంటాను కదా, సో తను తిడుతుందనమాట. ఓన్లీ నా రెసిపీస్ అనే కాదు నన్ను చూపించమ్మా తల్లి అంటుందనమాట. చాలా అంటే చాలా ఇప్పుడు కూడా అంటుంది. సూపర్ మమ్మీ అని చెప్పు, హాయ్ చెప్పు అంటే చూడండి ఎలా అంటుందో. కానీ చాలా క్లవర్ మా అమ్మ అంటే నాకు ఇప్పటికీ భయం అనమాట. మా హస్బెండ్ కన్నా భయపడతానో లేదో కానీ మా అమ్మ అంటే నాకు చాలా భయము ఇప్పటికి కూడా. ఇక్కడ అయితే బెల్లం అన్నం అయిపోయింది. సో ఇక్కడ మేమైతే ఇంకా అయితే గుడికి అయితే వెళ్తున్నాము. మా అమ్మవారి గుడి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ప్రసాదం అయిపోయింది. నేను నా కూతురు, మా చెల్లెలు అండ్ అలాగే మా అమ్మ అయితే వెళ్ళిపోతున్నామండి. సో ఇదే అండి మా అమ్మవారి గుడి అనమాట. ఈ టెంపుల్ ఏంటంటే మేము రీసెంట్గానే కట్టించుకున్నాం. అంటే ఊరు వాళ్ళందరూ వాళ్ళకు తోచినంత సహాయం చేసి అందరు డబ్బులు కలిసి వేసుకొని ఈ టెంపుల్ అయితే కట్టించుకున్నాము. ఇది సమ్మక్క సారక్క గుడి అనమాట. ఈ అమ్మవారు చాలా అంటే చాలా మహిమ గలవారు, చాలా పవర్ఫుల్ దేవత కూడా అనమాట. ఇంకా బయట ఎంట్రన్స్లో అయితే అలా ఉంటుంది. చెప్పాను కదా అందరు యాటలు వస్తారని. సో ఈరోజు యాటలు కోసేశారు. ఆ క్లిప్ అంటే తొందరగా మా ఇంట్లో కొంచెం పని అవ్వలేదు, అందుకే మేము ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయాను. ఇక్కడ అందరూ యాటలు కోసేశారు. ఎవరికి తోచినంత వాళ్ళు అంతా కొబ్బరికాయలు తీసుకొని పూజ కూడా అయిపోయింది. మేము లాస్ట్లో వెళ్ళామన్నమాట. ఇంకా బయట అయితే మేము తెచ్చిన ప్రసాదం అయితే ఇచ్చేసాము. లోపల దేవతని దర్శించుకుందామండి. లోపల అయితే వెళ్ళామండి. సో చూడండి లోపలంతా ఇలా ఉంటుంది. తిను అయితే మా ఊరి పూజారనమాట. అంటే నాకు వరుస కన్నయ్యే అవుతారు. చూడండి అమ్మవారు ఎంత కళగా ఉన్నారో. అమ్మవారి దశ మీ మీద కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అమ్మవారు తలుచుకుంటే ఎంతసేపు చూడండి మనం చాలా బాగుంటాము. ఇంకా మేమైతే ఇక్కడ దర్శనం అయ్యింది, చాలా బాగా అయ్యిందండి. ఇంకా తెచ్చుకున్న కొబ్బరికాయలు అవి ఇవి కూడా అంతా సమర్పించేసాము అమ్మవారికి. ఇంకా మా చెల్లెలతో అయితే వీడియో తీపించుకుంటాను అన్నమాట. ఇంకా బయటికి అయితే వచ్చేసాము. బయట అయితే అమ్మవారికి నిదర్శనం ఈ పులిబొమ్మ అంటారు కదా, సో పులిబొమ్మను కూడా వేపించారు మా ఊరి పెద్దవారు అనమాట. ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉంటుందన్నమాట. అంటే అమ్మవారు అంటేనే వేప చెట్టు కదా. ఇంకా మా చెల్లెలు అయితే గంట కూడా కొట్టేసింది. నేను వీడియో తీస్తున్నానులేండి, సో అందుకే నేను అక్కడ లేదనమాట. ఇంకా దర్శనం అయిన తర్వాత మేము అయితే ఇక్కడ ఫోటో దిగుదామని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ చూడండి వైట్ కలర్ డ్రెస్లో ఉన్న పెద్దవారంటే మా ఊరి పెద్దలు అంటారు కదా, సో అందులో ఒకరనమాట. అండ్ అక్కడ పూజారి మీకు ఆల్రెడీ చూపించాను ఇంతకుముందు. ఇంకా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ
మేము ప్రసాదంగా తీసుకెళ్ళాం కదా, బెల్లం అన్నం అయితే తింటున్నాను. నేనైతే చాలా అంటే ఎక్కువగా స్వీట్స్ తినే అమ్మాయినైతే కాదు. నాకు ఎక్కువ హాట్ అంటేనే ఇష్టం. కానీ నాకు స్వీట్లో ఇష్టమైతే అయ్యిండేదైతే ఒకటి బెల్లం అన్నం, ఇంకోటి మేము దీపావళి రోజు ఒకటి అది కూడా బియ్యం పిండితోనే చేస్తాం, ఇలాగే సేమ్ ప్రాసెస్లో. అది కూడా మీకు చూపిస్తాను ఇంకెప్పుడన్నా. ఈ 2 స్వీట్స్ అంటే నేను చాలా ఇష్టంగా అయితే తింటున్నాను. చూడండి, ఒక ప్లేట్లో పెట్టుకొని అందులో గీ వేసుకొని తింటాను. నేను ఈ 2 దాంట్లో అయితే గీ వేసుకొని తింటాను. తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ మా అమ్మవారికి యాట కోసుకొని వచ్చారు కదా. సో ఎవరైతే అందరు కలిసి కోస్తున్నారో వాళ్ళందరే కలిసి అదంతా క్లీన్ చేస్తారనమాట. అంటే గొర్రె తోళ్ళు అంతా తీసేసి దాన్ని ముక్కలుగా తీసేసి చేస్తారనమాట. ఇక్కడైతే హెడ్ అండ్ అలాగే గొర్రెవి కాళ్ళు ఉంటాయి కదా, సో అంతా ఇక్కడ కాల్ చేస్తున్నారనమాట. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఇంకా చాలా ట్విస్టులు ఉంటాయి అన్నమాట. మేమేమేం చేసుకున్నాము, ఫెస్టివల్ అంటే ఇలా ఉంటుందా అనేది మీకు చూపిస్తాను. చూడండి, గొర్రెనంతా బాగా కోసిన తర్వాత అందులో ఉన్నదంతా కూడా బాగా క్లీన్గా చేసేస్తారు. ఇప్పుడు అందరు కలిసి ఒక చిన్న పీసెస్ లాగా అందరు కట్ చేసేసుకుంటారనమాట. ఈ మటన్ కట్ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండ్ అలాగే కష్టం కూడా. చూడండి, ఎంత ఒక్కొక్క కుప్ప మాదిరి పెట్టేశారనమాట. అంటే ఒక్కొక్క కుప్ప వచ్చేసి మనకి కేజీ అలా వస్తుందన్నమాట. అది మనం డబ్బులు కట్టే ఇస్తారండి, ఫ్రీగా ఏం తీసుకోము. ఒక ఇంటికి కలిపి మాకు ఇంత మటన్ కావాలి అంటే డబ్బులు అయితే ఇచ్చేసాము. అందరు కలిసి ఒక గొర్రెనైతే కోసుకుంటాం అనమాట ఈ ఫెస్టివల్ రోజు. ఈ ఫెస్టివల్ ముఖ్యంగా మేము ఎందుకు చేసుకుంటున్నామంటే, లాస్ట్ వీక్ అమ్మవారికి పూజ జరిగింది. ఈ వీక్ అయితే మేము నాన్ వెజ్ తింటున్నాం అనమాట. ఆ 1 వీక్ వరకు ఎవరు నాన్ వెజ్ తినరండి పూజ అయ్యేంత వరకు. లాస్ట్ వీక్ ట్యూస్డే అమ్మవారికి పూజ చేసుకున్నాం. ఈ వీక్ ట్యూస్డే ఇట్లా మటన్ పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా అక్కడ అంతా అయిన తర్వాత ఇక్కడ మా ఇంటికి అయితే ఒక 2 kgs మటన్ అయితే వచ్చేసింది. ఇంకా అందరం వండుకొని అయితే తినేసాము. ఆ క్లిప్ అయితే నేను చూపించలేదు. నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే ఆ రెసిపీస్ ఎలా చేశానన్నది ఆ రోజు వీడియోస్ అయితే పెడతాను. ఇంకా మధ్యాహ్నం అంతా భోంచేసిన తర్వాత చెప్పాను కదా, మా ఇంటి దగ్గరే కొబ్బరికాయ చెట్టు ఉంటుందని. సో ఇంకా అందరు డీహైడ్రేట్ అయిపోయి ఉంటారు కదా, అదే కాక ఇప్పుడు సమ్మరు. అందుకని ఇక్కడ మా అన్నయ్య వరుస అవుతారు, తనైతే చెట్టును ఎక్కారనమాట. ఇలాగో వేస్ట్ అయిపోతున్నాయి కదా, అందరూ ఇప్పుడు అంటే మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారనమాట. అందరూ ఉన్నాము ఎలాగో ఇదే అందరు ఎలాగో అంటే అందరూ కొబ్బరికాయలు నీళ్ళు అన్న తాగుతారని మా అన్నయ్య అయితే చెట్టు పైకి ఎక్కారు. చూడండి, గెలే అంతా కిందకి ఫుల్ గెలనే కిందకి దింపేస్తున్నారనమాట, కోసిస్తున్నారు. ఇలా మన ఇంటి దగ్గరే ఉండి ఇలా అప్పటికప్పుడు ఫ్రీగా వచ్చే కాయలంటే ఎంత బాగుంటాయి కదా. చూడండి, తను మా బాబాయ్ అనమాట, అంటే ఆ అమ్మ వాళ్ళ చెల్లెల భర్త. ఇంకా తను పెట్టేస్తుంటే మా నాన్న అయితే అందరికీ కొబ్బరి బొండాలంతా కట్ చేసేసి మాకైతే ఇచ్చేస్తున్నారు. నేనైతే ఒక 4-5 కొబ్బరి బొండా నీళ్ళు అయితే తాగేసింటాను. చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. అండ్ అలాగే దాంట్లో కొబ్బరి కూడా పడిపోయిందండి. మేము ఇప్పటికే చాలా లేట్ చేసామన్నమాట. చూడండి, మా నాన్న అందరికీ కొబ్బరికాయ కొట్టేసి అందరికి ఇస్తున్నారనమాట, పిల్లలకి పెద్దలకి అందరికీ. నా కూతురు కూడా ఒక 2 or 3 తాగింది, మా ఆయన కూడా అండి. చూడండి, అప్పుడే మేము అక్కడ గ్లాసు చెంబు పట్టుకొని నిలబడినాము. తను మా పిన్ని వాళ్ళ కూతురు అనమాట, చిన్న కూతురు. అంతే అండి ఈ ఫెస్టివల్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చింది కూడా అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకి తెస్తూనే ఉంటాను. మా కల్చర్ ఎలా ఉంటుందనేది మీకు ఈ అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తూనే ఉంటాను. వీడియో నచ్చితే చిన్న హైప్ ఇవ్వండి.